టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మతంగకన్యాం మనసా స్మరామి. ఓం శ్రీ సరస్వతీ దేవ్యై నమః. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ముందుగా మనకి ఈ యొక్క వారంలో చతుర్గ్రహ కూటమి నడుస్తుంది. మకర రాశిలో మనకి రవి, కుజ, బుధ, శుక్రగ్రహాలు ఉన్నాయి. అలాగే రాహువు కుంభరాశి, మీనరాశిలో శని, కేతువు సింహరాశి, గురుడు మిథున రాశి. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. మరి మకర రాశిలో 4 గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క వారంలో చెప్పబోయేటటువంటి ఫలితాలన్నీ కూడా ఈ యొక్క చతుర్గ్రహ కూటమిలో వల్ల ఏర్పడినటువంటి యొక్క ఫలితాలు, అవి శుభాలైనా అశుభాలైనా వాటి యొక్క ప్రభావం ఈ 12 రాశుల వారి మీద పడుతుంది, ద్వాదశ రాశుల వారి మీద. అయితే వీరందరికీ కూడా యక్షిణీ సాధన వలన మనము ఒక్కొక్క రాశి వారి యొక్క ఈవిల్ ఎఫెక్ట్స్ని బాగు చేసుకోవచ్చు. యక్షిణి అంటే ఎవరంటే మనకి దేవతలు, దుర్గమ్మ తల్లి, ఇలాగా పార్వతి, సరస్వతి, లక్ష్మి, వీళ్ళే తెలుసు మనకి. యక్షిణీ దేవతలు కూడా ఒక దేవతలు. వాళ్ళు ఈ అమ్మవారి కంటే తక్కువ ఎనర్జీస్లో ఉన్నటువంటి దేవతలు, కాబట్టి తొందరగా ప్రసన్నమయ్యేటటువంటి వాళ్ళు. ఇప్పుడు మీరు ప్రధానమంత్రి, రాష్ట్రపతిని కలవాలంటే చాలా పెద్ద ప్రోటోకాల్ ఉంటుంది. వాళ్ళే దుర్గాదేవత, లక్ష్మీ, సరస్వతి అనమాట. అదే మీరు చిన్నోళ్ళని కలవాలనుకో, ఏ అటెండర్ని, క్లర్క్ని కలవాలంటే ఇమ్మీడియట్గా కలుసుకుంటారు. అంటే వాళ్ళే యక్షిణీ దేవతలు, గంధర్వ, కిన్నెర, కింపురుష, ఈ యొక్క అప్సరస్సులు అందరూ కూడా. కాబట్టి యక్షిణీ సాధన చేసుకోండి. మీకు ఈ 12 రాశుల వారికి కూడా ఏ విధంగా బయటపడతారో మీరు ఒక్కొక్క రాశి వారిగా చెప్తాను. మీనరాశి. ఈ మీనరాశి వారికి అందరికీ కూడా అద్భుతం అన్నమాట. మనకి జన్మంలో ఈ చతుర్గ్రహ కూటమి అనేటటువంటిది మనకి లాభంలో వస్తుంది. జన్మంలో శని ఉన్నాడండి, తర్వాత లాభంలో మనకి రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలు వచ్చినాయి. కాబట్టి భూములు బ్రహ్మాండంగా మీకు పండడం అనేటటువంటివి ఉన్నాయి. తర్వాత మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలన్నీ కూడా మంచి రేట్లకు వచ్చేసినాయి అన్నమాట. తర్వాత ఈ యొక్క మీనరాశి వారికి మిథునంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన ఏమవుతుందంటే పనులన్నీ కూడా నత్తనడక నడుస్తాయి. హెల్త్, ఆరోగ్య భంగాలు వస్తాయి. మీరు అనుకుంటారు ఆరోగ్యాలు పాడైపోయినాయి అని బాధపడుతూ ఉంటారు మీ పేరెంట్స్, కానీ అది ఒక గుణపాఠం మనకి. కాబట్టి అయిపోయి ఎంత హెల్త్ ఎంత ఇంపార్టెంట్ అనేటటువంటి తెలుసుకోవడం కోసమే మనకి ఏలినాటి శనిలో శనీశ్వరుడు మనకి ఈ రోగాలను ఇస్తాడనమాట. కాబట్టి మనము ఈ యొక్క మీనరాశి వాళ్ళందరికీ కూడా మనకి కేతువు సింహరాశిలో ఉండి శత్రుపీడ అనేటటువంటిది పోగొడతాడు. విదేశాలకు వెళ్ళడం, మీరు విదేశాల్లో గొప్ప గొప్ప ఉద్యోగాలు చేయడం, ఇలాంటివన్నీ కూడా చేస్తారు. నీతి నిజాయితీగా ఉన్నప్పుడు మాత్రమే ఏలినాటి శనిలో మీరు బయటికి దాటుతారు అనేది గ్రహించండి. అలాగే ఈ యొక్క భార్య వలన మీకు అధికంగా కలిసి రావడం. అక్రమ సంబంధాలు పెట్టుకోవద్దు, అసలు వేస్ట్. అక్రమ సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు వెంటనే వదిలేసేయండి. అలాగే అనేకమైనటువంటి సమస్యలతో సతమతమవుతున్నటువంటి మీరు దైవ సాధన చేసుకోవడం ద్వారా ఈ చతుర్గ్రహ కూటంలో మంచి ఫలితాలు వస్తాయి మీకు. అండ్ మీ సంసారం బాగుండాలా, మీ పిల్లలు బాగుండాలా, మీరు బాగుండాలా అనుకున్నప్పుడు యక్షిణీ సాధన చేయండి. కామేశ్వరి యక్షిణీ మాత పూజ మీరు చేసుకుని, జపం మీరు రోజు చేసుకున్నట్లయితే మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. యక్షిణి గురించి బయట వాళ్ళు చెప్పేటటువంటి అపోహలు మీరు నమ్మొద్దు. అలాగే అమ్మవారి దశమహావిద్యలో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క సాధన ద్వారా కూడా మీరు బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. తిరిగి వచ్చే వారం కలుద్దాం. సెలవు.